హాయ్ అండి, నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయలతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ పచ్చడి అనేది 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అదిరిపోతుందండి. మా వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. పచ్చి చింతకాయల్ని పైన పొట్టు లాంటిది ఉంటుంది, దాన్ని గీరుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. 1/2 కిలో వరకు ఉంటాయి ఇవి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 20 ఎండుమిర్చిని వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎండుమిర్చిని వేయించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఎండుమిర్చి అనేవి బాగా వేగుతాయి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని మాడకుండా వేయించుకోవాలి. లోపల వరకు వేగాలి ఎండుమిర్చి అనేది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. మీరు కావాలంటే రోలు ఉంటే రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు. మీ రుచికి సరిపడినంత గళ్ళుప్పుని వేసుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చి చింతకాయల్ని నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. లేతగా ఉన్నాయి ఇవి. కొంచెం ముదిరివైతే ఇత్తనాలు తీసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసుల్ని వేసుకుందాము. ఒక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇంగువను వేసుకుంటే మనకి జలుబు అనేది చేయకుండా మంచిగా ఉంటుంది. పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడిని ఈ పోపులో వేసేసి ఆ మిక్సీ జార్ కడుక్కొని కాస్త వాటర్ని పోసుకోవాలి. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఈ పచ్చడి అనేది కాసేపు కుతకుతగా ఉడకాలి. ఉడికించుకున్న తర్వాత నాకైతే ఉప్పు తక్కువైంది, అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని కలుపుకొని ఉడికించుకుంటే మనకి చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చింతకాయ పచ్చడి రెడీ అండి. ఈ చింతకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.